హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది మన వీడియోస్ కింద అయితే కామెంట్ చేస్తున్నారు, బ్రో టాటా పంచ్ వర్సెస్ మహీంద్రా ఎక్స్యూవీ 3XO అయితే కంపేర్ చేయమని. మీరు అందరూ అడిగినట్టుగానే ఈ వీడియోలో అయితే కంపారిజన్ అయితే తీసుకొచ్చిన. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకు మహీంద్రా ఎక్స్యూవీ 3XO తీసుకోవాలా లేకపోతే టాటా పంచ్ తీసుకోవాలా, అది కూడా 10 lakhs లోపు, ఓకేనా? మీకు క్లియర్గా ఒక ఐడియా అయితే వస్తుంది. ఇలాంటి కంపారిజన్ వీడియో మన తెలుగులో అయితే మీరు ఏ ఛానల్ అయితే కూడా దొరకదు, ఓకేనా? అందుకోసం మీరు ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. అండ్ మన ఛానల్లో వీడియోస్ అయితే చాలా మంది అయితే చూస్తారు, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. సో మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఒక చిన్న కామెంట్ అయితే చేయండి మీరు ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారు. మరి ఈ వీడియోలో 10 lakhs లోపు వచ్చే టాటా పంచ్ అలానే మహీంద్రా ఎక్స్యూవీ ఏ వేరియంట్స్ వస్తుందో చూసుకుందాం, ఓకేనా? మహీంద్రా ఎక్స్యూవీ 3XO అయితే మనకు MX1 బేస్ వేరియంట్ అయితే వస్తుంది, అది కూడా పెట్రోల్ ఇంజన్తో అయితే. అండ్ ఆల్సో మనకు టాటా పంచ్ తీసుకుంటే మనకు అకంప్లిష్డ్ మోడల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో అయితే వస్తుంది 10 lakhs లోపు. ఈ రెండు మనకు ఆన్-రోడ్ ప్రైస్ అనమాట. మహీంద్రా ఎక్స్యూవీ 3XO 9 lakhs చేంజ్ అయితే మనకు ఆన్-రోడ్ ప్రైస్కి అయితే వస్తుంది. అలానే టాటా పంచ్ కూడా మనకు 9 lakhsకి ఆన్-రోడ్ ప్రైస్కి టాటా పంచ్ అకంప్లిష్డ్ మోడల్ అయితే వస్తుంది, ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో కంపారిజన్ అయితే చూసుకుందాం. ముందుగా మనం ఈ కార్స్ యొక్క డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా టాటా పంచ్ అలానే ఎక్స్యూవీ 3XO ఒక ఫ్రంట్ డిజైన్ అయితే చూసుకుందాం. చూడండి మీరు ఫ్రంట్ డిజైన్ ఏ విధంగా ఉందో. రెండైతే మనకు మస్కులర్ లుక్ అయితే కనిపిస్తుంది, ఓకేనా? టాటా పంచ్ మనకు మైక్రో ఎక్స్యూవీ కిందకి అయితే వస్తుంది. అలానే మహీంద్రా ఎక్స్యూవీ 3XO అయితే మనకు కాంపాక్ట్ ఎక్స్యూవీ కిందకి అయితే వస్తుంది. ఫ్రంట్లో డిజైన్ చూసుకుంటే మనకు హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి, డిఆర్ఎల్స్ ఉన్నాయి, ఫాగ్ లైట్స్ ఉన్నాయి, అలానే గ్రిల్ కూడా కనిపిస్తుంది. చాలా మంచిగా అయితే ఉంది టాటా పంచ్ అయితే. అలానే మనకు మహీంద్రా ఎక్స్యూవీ 3XO కూడా సేమ్ మనకు గ్రిల్ కానీ అలానే హెడ్ ల్యాంప్స్ కానీ ఫాగ్ ల్యాంప్స్ కానీ చాలా మంచిగా అయితే ఉన్నాయి. సో మరి ఈ వేరియంట్స్లో మనకు హెడ్ ల్యాంప్స్ ఏవి వస్తున్నాయి, ఫాగ్ ల్యాంప్స్ ఏవి వస్తున్నాయి ముందే చెప్తా. జస్ట్ మనం ఇప్పుడు డిజైన్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఓకేనా? ఇవి టాప్ మోడల్ డిజైన్స్ అనమాట, అంటే కార్ జూనికి మనకి ఏ విధంగా కనిపిస్తుందని, ఓకేనా? ఇది మనకు ఫ్రంట్. అలానే మనము సైడ్ డిజైన్ చూసుకుంటే సైడ్లో మనకు టాటా పంచ్ యొక్క డోర్ ఓపెనింగ్స్ అయితే చాలా అంటే చాలా వైడ్గా అయితే ఉంటాయి కంపేర్ టు మహీంద్రా ఎక్స్యూవీ 3XO, ఓకేనా? ఎక్స్యూవీ 3XO యొక్క బ్యాక్ డోర్స్ అయితే ఓపెనింగ్ చాలా తక్కువ అయితే ఉంటుంది, అంటే లైక్ మినిమం 70 degrees 80 degrees అయితే ఉంటుంది. అదే మనకు టాటా పంచ్ అయితే 90 degrees వరకు అయితే ఓపెన్ అయితే అవుతుంది, అంటే ఈజీగా లోపలికి వెళ్ళొచ్చు, ఈజీగా బయటకి అయితే రావచ్చు. అలానే మనకు అలాయ్ వీల్స్ చూసుకుంటే నేను అలాయ్ వీల్స్ ఈ వేరియంట్లో వస్తే లేదో చెప్తా, కాకపోతే జస్ట్ డిజైన్ మాత్రమే చూడండి మీరు. ఎక్స్యూవీ 3XO ఒక అలాయ్ వీల్స్ చూడండి మనకి ఎంత అట్రాక్టివ్ అయితే కనిపిస్తున్నాయో. అలానే మనకు టాటా పంచ్ ఒక అలాయ్ వీల్స్ కూడా చాలా మంచిగా అయితే కనిపిస్తున్నాయి. ఇంకా చూసుకుంటే మనకు డోర్ హ్యాండిల్స్ అయితే టాటా పంచ్ అయితే ఒక బ్యాక్ డోర్ పైన అయితే ఉంటుంది, ఓకేనా? అలానే ఎక్స్యూవీ 3XO అయితే మనకు డోర్ పైన మనకు హ్యాండిల్ అయితే ఉంటుంది. నాకైతే పర్సనల్గా ఎక్స్యూవీ యొక్క డోర్ హ్యాండిల్ అయితే నచ్చింది, ఎందుకంటే పైన ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది తెలియని వాళ్ళకు. సో ఈ విధంగా ఇది కార్ ఒక సైడ్ ప్రొఫైల్. ఇప్పుడు కార్ ఒక బ్యాక్ ప్రొఫైల్ అయితే చూసుకుందాం. కార్ ఒక బ్యాక్ ప్రొఫైల్ చూసుకుంటే మనకు టాటా పంచ్ కంటే మనకు మహీంద్రా 3XO కొంచెం అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ వచ్చింది, అంటే ఇన్ఫినిటీ టైల్ ల్యాంప్ వచ్చింది కాబట్టి ఎక్స్యూవీ కొంచెం అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. టాటా పంచ్ మనకు అదే ఓల్డ్ స్కూల్లో కంటే అలవాటు అయిపోయింది మనకు చూసి. సో దానివల్ల నాకైతే ఎక్స్యూవీ 3XO ఒక డిజైన్ అయితే చాలా మంచిగా అయితే నచ్చింది. ఇప్పుడు ఈ కార్ ఒక ఇంటీరియర్స్ అయితే చూద్దాం. ఈ కార్ ఒక ఇంటీరియర్స్ కూడా చాలా అంటే చాలా మంచిగా అయితే ఉంటాయి. ఒకటి మన మహీంద్రా అయితే మొత్తం టోటల్గా వైట్ అయితే కనిపిస్తుంది. అలానే మనకు టాటా పంచ్ టోటల్ బ్లాక్ అయితే కనిపిస్తుంది. కంపేర్ టు టాటా పంచ్ చూసుకుంటే మహీంద్రా కొంచెం నాకు అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది, కొంచెం క్లాస్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వైట్ కలర్ యాడ్ కావడం వలన కొంతమందికి ఆ కలర్ నచ్చుతుంది, కొంతమందికి అయితే నచ్చదు, అది పర్సనల్ ఒపీనియన్, ఓకేనా? ఇది కార్ యొక్క ఓవరాల్ ప్రొఫైల్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్. మరి ఇప్పుడు ఈ కార్ యొక్క ఇంజన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ కార్లలో మనకు ఫస్ట్ మహీంద్రా ఎక్స్యూవీ 3XO చూసుకున్నట్లయితే దీంట్లో మనకు 1.2cc పెట్రోల్ ఇంజన్ అయితే వస్తుంది. అదేవిధంగా టాటా పంచ్లో కూడా 1.2cc పెట్రోల్ ఇంజన్ అయితే వస్తుంది. మరి ఎక్స్యూవీ యొక్క పవర్ చూసుకున్నట్లయితే 109.96 bhp ఎట్ 5000 rpm అయితే వస్తుంది. అదే మనకు టాటా పంచ్లో అయితే 86.63 bhp ఎట్ 6000 rpm అయితే వస్తుంది. సో కంపేర్ టు టాటా పంచ్ మహీంద్రా అయితే మనకు పవర్ అయితే ఎక్కువైతే ఉంది. అలాంటి టార్క్ చూసుకుంటే మహీంద్రాలో మనకు 200 Nm టార్క్ అయితే వస్తుంది. అదే మనకు టాటా పంచ్లో అయితే 150 Nm టార్క్ అయితే వస్తుంది. టార్క్లో కూడా మనకు మహీంద్రా ఎక్స్యూవీ అయితే ముందైతే ఉంది. ఇంకా నెక్స్ట్ ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకున్నైతే అంటే గేర్స్ ఎన్ని గేర్స్ ఉన్నాయంటే మహీంద్రాలో మనకు ఎక్స్యూవీలో 6 గేర్స్ అయితే ఉంటాయి. అదే టాటా పంచ్లో అయితే మనకు ఓన్లీ 5 గేర్స్ మాత్రమే ఉంటాయి, ఓకేనా? సో మరి రెండు మనకు ఫ్రంట్ వీల్ డ్రైవ్ అయితే వస్తున్నాయి. సో టోటల్గా మనం ఇంజన్ విషయం మాట్లాడుకున్నట్లయితే టాటా పంచ్ కంటే మహీంద్రా ఎక్స్యూవీ 3XO ఇంజన్ అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట. అది పవర్ విషయం కానీ టార్క్ విషయం కానీ క్లియర్గా అయితే ఐడియా పెట్టుకోండి. టాటా పంచ్ కంటే మహీంద్రా ఇంజన్ అయితే చాలా పవర్ఫుల్. ఇది మనకి ఇంజన్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యూయల్ కెపాసిటీ. ఎక్స్యూవీలో మనకు 42 లీటర్స్ అయితే టాటా పంచ్లో అయితే మనకు 37 లీటర్స్, ఓకేనా? మరి మైలేజ్ చూసుకున్నట్టయితే ఎక్స్యూవీలో మనకు 18.89 kmpl కంపెనీ చెప్పిన మైలేజ్, టాటా పంచ్లో చూసుకుంటే మనకు 20.09 km/లీటర్ కంపెనీ చెప్పిన మైలేజ్, ఓకేనా? రియల్ టైంలో రెండు అరౌండ్గా 16 to 17 km/లీటర్ అయితే ఇస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి బ్రేక్స్ అనమాట. ఎక్స్యూవీ 3XOనేమో ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి, అలానే రియర్లో కూడా డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి.
అది బేసిక్ మోడల్ నుంచి టాప్ మోడల్ వరకు కూడా మనకు 2 టైర్స్కి అయితే మనకు డిస్క్ బ్రేక్స్ అయితే వస్తున్నాయి, ఫ్రంట్ కానీ రియర్ కానీ. టాటా పంచ్లో అయితే మనకు ఫ్రంట్లో మనకు డిస్క్ బ్రేక్స్ వస్తాయి కానీ రియర్లో మనకు డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తాయి. మరి బ్రేక్ విషయం కూడా కంపేర్ చేసినట్టయితే మనకు మహీంద్రా 3XO అయితే ముందైతే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి టైర్ సైజ్ చూసుకుంటే మహీంద్రాలో మనకు 205/65 R16 ఇంచ్ అయితే వస్తుంది. అదే టాటా పంచ్లో చూసుకుంటే మనకు 185/70 R15 ఇంచ్ అయితే వస్తుంది. సో మరి టాటాలో R15 వస్తుంది, మహీంద్రాలో R16 వస్తుంది కాబట్టి మనకు టైర్ విషయంలో కూడా మనకు మహీంద్రా XUV 3XO అయితే ముందైతే ఉంది. ఓకేనా, రెండిట్లో ట్యూబ్లెస్ రేడియల్ టైర్ అయితే వస్తున్నాయి. ఇది టైర్స్ విషయం. నెక్స్ట్ చూసుకుంటే ఇంటీరియర్లో మనకు డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ 2 కార్లు అయితే ఉంటాయి. అండ్ ఆల్సో మనం చూసుకుంటే వెంటిలేటెడ్ సీట్స్ 2 కార్లు అయితే వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉండవు. అండ్ ఇంకోటి ఏంటంటే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ 2 దాంట్లోకి ఉంటే బ్యాక్ సైడ్లో. కాకపోతే మనకు మహీంద్రా XUV 3XOలో బ్యాక్ సైడ్ అయితే 3 హెడ్ రెస్ట్ అయితే ఉంటాయి. టాటా పంచ్లో మనకు 2 హెడ్ రెస్ట్ మాత్రమే ఉంటాయి. ఇక బూట్ స్పేస్ చూసుకుంటే టాటా పంచ్లో మనకు 366 లీటర్స్ ఇస్తే అదే మహీంద్రాలో మనకు 364 లీటర్స్ అయితే ఇచ్చారు. అంటే 2 లీటర్స్ అయితే మనకు టాటా పంచ్ కంటే XUV 3XOలో అయితే తక్కువైతే ఉంటుంది. ఓకేనా, మరి ఎక్స్టీరియర్ గురించి మాట్లాడుకున్నైతే ఎక్స్టీరియర్లో మనకు అలాయ్ వీల్స్ రెండింటికి అయితే రావు. అలానే మహీంద్రా XUVలో అయితే హెడ్ లైట్స్ అయితే మనకు హాలోజన్ బల్బ్ అయితే వస్తుంది. టాటా పంచ్లో మనకు LED లైట్స్ అయితే వస్తాయి. ఓకేనా, రెండిట్లో DRL అయితే ఉంటుంది. ఇంకా వీల్ బేస్ చూసుకుంటే మహీంద్రా అయితే మనకు 2600 mm అయితే ఉంటుంది. అలానే టాటా పంచ్లో మనకు 2445 mm వీల్ బేస్ అయితే ఉంటుంది. ఓకేనా, వీల్ బేస్ ఎంత ఎక్కువ ఉంటే మనకు లోపల అంతా స్పేస్ అయితే ఉంటుంది. మరి అలా చూసుకుంటే మనకు మహీంద్రా XUV 3XO అయితే చాలా స్పేస్ అయితే ఉంటుంది. ఓకేనా, ఇంకా మెయిన్ లెంత్ విషయం అనమాట. లెంత్ చూసుకుంటే మహీంద్రా XUV 3XOది 3990 mm అయితే ఉంది. అలానే టాటా పంచ్ది 3827 mm అయితే ఉంది. సో లెంత్ విషయంలో కూడా మనకు మహీంద్రా XUV 3XO పెద్దగా అయితే ఉంటుంది. అలానే హైట్ విషయం చూసుకుంటే 1647 mm అయితే XUV 3XO అయితే ఉంటుంది. అలానే 1615 mm అయితే టాటా పంచ్ అయితే ఉంటుంది. హైట్ విషయంలో కూడా మనకు మహీంద్రా పెద్దగా అయితే ఉంటుంది. అలానే విడ్త్ విషయంలో 1821 mm మహీంద్రాకు ఉంటే 1742 mm టాటా పంచ్ అయితే ఉంది. ఇది చూసుకున్నా కూడా మనకు మహీంద్రానే పెద్దగా ఉంది. సో ఓవరాల్గా లెంత్ విడ్త్ హైట్ చూసుకుంటే మనకు టాటా పంచ్ కంటే మహీంద్రా XUV 3XO చాలా పెద్దగా అయితే ఉంటుంది. అందుకోసమే టాటా పంచ్ని మైక్రో SUV కేటగిరీ కిందకైతే వేశారు. అదే మహీంద్రాను మనకు కాంపాక్ట్ SUV కేటగిరీ కిందకైతే వేశారు. ఓకేనా, ఇది మనకు డైమెన్షన్ గురించి. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే గ్రౌండ్ క్లియరెన్స్లో మనకు టాటా పంచ్ అయితే 187 mm అయితే ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్లో. అదే మనకు మహీంద్రా XUV 3XOలో అయితే 201 mm అయితే ఉంటుంది. అంటే ఆఫ్ రోడింగ్లో మనకు చాలా కంఫర్టబుల్ అయితే ఫీల్ అవుతాం. సో గ్రౌండ్ క్లియరెన్స్లో కూడా మనకు టాటా పంచ్తో పోల్చుకుంటే మహీంద్రా XUV 3XO అయితే చాలా పెద్దగా అయితే ఉంటుంది. ఇది మనకు ఎక్స్టీరియర్. నెక్స్ట్ సేఫ్టీ విషయం అనమాట. సేఫ్టీ విషయం చూసుకుంటే మనకు XUVలో మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు ABS విత్ EBD ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్ అయితే ఉండదు. అదే మనకు టాటా పంచ్లో చూసుకుంటే ఎయిర్ బ్యాగ్స్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటే మనకు ABS ఉంటుంది, EBD ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. ఇవి ఓవరాల్గా చూసుకుంటే ఇంకా 360 కెమెరాస్ ADAS ఫీచర్స్ ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఒకటి మిడ్ వేరియంట్ ఒకటి బేస్ వేరియంట్ కాబట్టి ఇవన్నీ అయితే రావు. అలానే మనకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నా, స్టీరింగ్ కంట్రోల్స్ గురించి మాట్లాడుకున్నా, అలానే లోపల AC వెంట్స్ గురించి మాట్లాడుకున్నా ఒకటి క్లియర్ ఐడియా పెట్టుకోండి. MX-1 మనకు బేసిక్ వేరియంట్ వస్తుంది కాబట్టి ఇవేమి ఉండవు. AC కంట్రోల్ అయితే ఉంటుంది, కాకపోతే స్టీరింగ్ కంట్రోల్స్ ఉండవు, మల్టీమీడియా కంట్రోల్స్ ఉండవు, స్పీకర్స్ ఉండవు, అలాయ్ వీల్స్ ఉండవు, అండ్ ఆల్సో మనకు స్పాయిలర్ ఉండదు, ఇంకోటి రూఫ్ లైట్స్ ఉండవు, ఫాగ్ ల్యాంప్స్ ఉండవు, అలానే LED హెడ్ ల్యాంప్స్ అయితే రావు. ఇలా బేసిక్ వేరియంట్ కాబట్టి మనకి ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. కాకపోతే కంఫర్ట్ కానీ సీటింగ్ కానీ చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది, స్పేస్ కూడా చాలా మంచిగా ఉంటుంది. 5'8" 5'9" ఉన్న వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఈజీగా డ్రైవ్ అయితే చేయొచ్చు. ఓకేనా, టాటా పంచ్ చూసుకుంటే మనకు టాటా పంచ్లో మనకు అకాంప్లిష్డ్ మోడల్ అయితే వస్తుంది. అంటే మిడ్ వేరియంట్ అని అనుకోవచ్చు మనము. ఓకేనా, అకాంప్లిష్డ్ మోడల్ వస్తుంది కాబట్టి దాంట్లో మనకు టచ్ స్క్రీన్ అయితే వస్తుంది, స్పీకర్స్ వస్తున్నాయి, ఆటోమేటిక్ AC కంట్రోల్ అయితే వస్తుంది, ఫాగ్ ల్యాంప్స్ వస్తున్నాయి, అలాయ్ వీల్స్ అయితే దీనిలో కూడా రావు. ఇవి కొన్ని బేసిక్ ఫీచర్స్ అయితే వస్తాయి. సో మీరు ఓవరాల్గా ఏం డిసైడ్ అవ్వాలంటే నేను చెప్తా చూడండి మీకు. ఒకవేళ మీరు 5'9", 6 feet హైట్ ఉన్నట్టయితే అండ్ నాకు ఫీచర్స్ ఉన్న పెద్ద పని లేదు, కాకపోతే కార్ చూసుకుని అయితే చాలా మస్కులర్ లుక్ అయితే ఉండాలి, ఆఫ్టర్ మార్కెట్ తర్వాత నేను అవన్నీ వేయించుకుంటా అనుకున్న వాళ్ళకు మహీంద్రా XUV 3XO MX-1 వేరియంట్ అయితే తీసుకోండి. ఎందుకంటే దీంట్లో మనకు లుక్ చాలా మంచిగా ఉంటుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానీ స్పీకర్స్ కానీ అవుట్ ఆఫ్ మార్కెట్ అయితే వేయించుకోవచ్చు. అంటే కొంచెం ఆర్థరైజ్ దాన్ని వేయించుకుంటే మంచిగా అయితే ఉంటుంది. ఓకేనా, సో అలా వేయించుకుంటే మనకు టాప్ మోడల్ లాగానే కనిపిస్తుంది. పంచ్తో కంపేర్ చేసుకుంటే హైట్ కానీ విడ్త్ కానీ లెంత్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి స్పేషియస్ కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది. దాంతో కంపేర్ చేసుకుంటే దీంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి అండ్ ఆల్సో దాంతోపాటు 4 డిస్క్ బ్రేక్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి కొంచెం ఎడ్జ్ మనకు XUV 3XOకి అయితే ఉంది. టాటా పంచ్ ఎవరు తీసుకోవాలనుకుంటే నాకు ఫీచర్స్ కావాలనుకున్న వాళ్ళు టాటా పంచ్ అయితే తీసుకోవచ్చు. దాంట్లో చాలా మంచి ఫీచర్స్ అయితే వస్తున్నాయి ఈ రేట్తో కంపేర్ చేసుకుంటే. ఓకేనా, సో మరి రెండింటి ఒక ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే అయితే చెప్పిన కదా నేను, ఇది కూడా మనకు 9,50,000 లోపలనే వస్తుంది ఆన్ రోడ్ ప్రైస్ MX-1. అలానే మనకు టాటా పంచ్లో అకాంప్లిష్డ్ మోడల్ కూడా మనకు 9,50,000 లోపలనే వస్తుంది. 2 ఆన్ రోడ్ ప్రైస్ అనమాట ఇవన్నీ హైదరాబాద్ ఏరియాలో. అంటే ఒక 10,000 ప్లస్ 10,000 మైనస్ అయితే చేసుకోండి. ఓకేనా, మరి ఇది కంపారిజన్ కూడా అనమాట.
క్లియర్ కట్గా చెప్తున్నా. ఒకవేళ మీరు హైట్ ఎక్కువ ఉండి నాకు కంఫర్ట్ కావాలి, ఇలా ఫీచర్స్ లేకపోతే మహీంద్రా X3 X తీసుకోండి. నా కార్ అంత హైట్ లేకపోయినా సరే ఫీచర్స్ కావాలి, ఫుల్ లోడెడ్ కార్ కావాలనుకుంటే మనకు టాటా పంచ్ అకామిడేషన్ అయితే తీసుకోవచ్చు. ఇది కంపారిజన్ వీడియో టాటా పంచ్ వర్సెస్ మహీంద్రా X3 X. ఓకేనా, మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అయితే వచ్చింది కదా. నేను ఓన్లీ 2 వేరియంట్స్ అయితే కంపేర్ చేసిన, MX-1 ఒకటి, అకాంప్లిష్డ్ ఒకటి. ఎందుకంటే 2 బడ్జెట్ సెగ్మెంట్ ఒకటే కాబట్టి కంపేర్ చేసిన. అలానే మీకు ఏదైనా కంపారిజన్ వీడియో కావాలనుకుంటే టాటా పంచ్లో కానీ, నెక్సాలో కానీ, X3 X, విటారా బ్రీజా, గ్రాండ్ విటారా కంపారిజన్ వీడియో కావాలనుకుంటే మీరైతే కింద కామెంట్ అయితే చేయండి. అలానే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.